శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు స్వాగతం సుస్వాగతం. భాగవతాంతర్గతమైనటువంటి గొప్ప గాథని మనం చెప్పుకుంటున్నాం. అది క్షీరసాగర మథనం. ఆ క్షీరసాగర మథనంలో అంతర్భాగంగా శివునిచే హాలాహల భక్షణం అనే దివ్యమైనటువంటి సన్నివేశాన్ని, ఆ సంఘటనని, ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ఆవిష్కరింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ధర్మపత్ని అయినటువంటి సతీదేవితోటి సంప్రదింపులు జరిపాడు ఈశ్వరుడు. ఎన్నో విధాలుగా చెప్పాడు. నేను ఈ హాలాహలాన్ని మింగితే శ్రీహరికి నచ్చుతుంది, ఆయన మెచ్చుతాడు, ప్రజలు మెచ్చుతారు, లోకాలు సుఖపడతాయి. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసం క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపము నీవు నేడు వికజాబ్జముఖి. ఓ పద్మాక్షి, ఓ పద్మముఖి, ఇప్పుడే హాలాహలాన్ని దండిస్తాను. తీయని చిన్న పండు రసాన్ని తాగినట్టు తాగేస్తాను. జీవలోకాన్నంతటినీ కాపాడుతాను, నువ్వు అలా చూస్తూ ఉండు అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏమన్నది? దేవా, నీ చిత్తము కొలదీసి అవతరింతురుగాక అని పలికింది. నీకేం మనస్సులో అనిపిస్తే, ఏది మంచిది లోకానికి అనిపిస్తే అది చేసేసాయి, దాని గురించి ఆలోచించక్కర్లేదు అని సతీదేవి చెప్పింది. ఆ చెప్పిన విషయాన్ని విని శుకుడు చెప్తుంటే పరీక్షిత్తు వింటున్నాడు ఈ భాగవతాన్ని. వెంటనే ఉలిక్కిపడ్డాడు. సమయానికి తగ్గినట్లు లోకానికి మేలు కలుగుతుందని శివుడు సరే అన్నాడు అనుకో. భయంతో దేవతలు స్వామి ఈ విషయాన్ని మింగేయండి కోరారే అనుకుందాం. బ్రహ్మాదులు తమను కాపాడమని శివ లే లే అని ఉత్సాహపరుచుంటారు. కానీ ఆ భయంకర విషాగ్ని జ్వాలలను మీరు తినండి అని ఉమాదేవి ఎలా చెప్పింది? విడ్డూరంగా ఉందే ఈ ప్రశ్న, విడ్డూరంగా ఉందే ఈ సన్నివేశం అని పరీక్షిత్తు ప్రశ్నించారు. అప్పుడు పరీక్షిత్తు శుకుడు అడగ్గా శుకుడు చెప్తున్నాడు. మృంగెడువాడు విభుడని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని మంగళసూత్రము ఎంత మది నమ్మినదో. క్రిందటి భాగంలో మనం చెప్పుకున్నట్లే తింటున్నవాడు భర్తని తెలుసు, తినేది విషమని తెలుసు, తింటే లోకానికి మేలవుతుందని కూడా తెలుసు. అందుకే పార్వతీదేవి పర్వాలేదు మింగేయండి అంది. ఆ స్వామి కట్టిన మంగళసూత్రం మీద ఆ తల్లికి అంత నమ్మకం ఉంది. పార్వతికి అందుకే సర్వమంగళ అని పేరు. వధువులు భర్తల ప్రాణరక్షణార్థం మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఈ కథే దానికి మూలం. మంగళసూత్రం యొక్క మహిమని ఆదిశంకరులు కూడా చెప్పారని మీకు మనవి చేశాను. ఇప్పుడు దేవతలందరూ చుట్టూ ఉన్నారు. ఉన్న సమయంలో పరమేశ్వరుడు తన చుట్టూన్ సురసంఘములు జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేలంతమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతిన్. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని
మన కళ్ళకు కట్టినట్టు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు పోతనామాచ్యుల వారు. తన చుట్టూన్ సురసంఘములు, ఆయన చుట్టూ దేవతా సమూహాలన్నీ జయ జయధ్వానాలు చేస్తూ అరుస్తున్నారు. ఆ సమయంలో శివుడు గంభీరమైన స్వరంతో ఆ విషాన్ని సంబోధిస్తున్నాడు. లోకద్రోహి, ఎక్కడికి వెళ్ళకు, పారిపోకు, ఇక్కడే ఉండు, రమ్మని ఆ మొత్తం విషాన్నంతటినీ చిన్న ఉండగా మార్చేసేసి ఏదో నేరేడు పండులాగా చేసేసుకుని అది భక్షించేశాడు, లోపలికి ఆహారం చేసేసుకున్నాడు. హేలాగతిన్, ఒక లీలలాగా విలాసంగా ఆ విషాన్ని లోపలికి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మామూలుగా చేదు మందు తింటేనే బోళ్ళని వికారాలు వస్తాయి. అలాంటిది హాలాహలం అంతా తినేశారు. దానికి ఏమీ వచ్చాయి ప్రతిక్రియలు అని మనకి అనుమానం వస్తుందని పోతనామాచ్యుల వారు చెప్తున్నారు. ఏమీ రాలేదు. కదలంబారవు పాప పేరు ఒడలన్ ఘర్మాంబుజాలంబులం పుట్టదు నేత్రంబులు ఎర్రకావు నిజజూటా చంద్రుడం కందడు వదనాం భోజము వాడదు విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో రక్షించుచో మృంగుచోన్. పోతన గారి యొక్క శైలి. పద్యంలో చివరి పదాలన్నీ క్రియాపదాలు పెట్టారు. కదలంబారవు పాప పేరు, పాములు సర్పహారాలున్నాయి శివుడికి, ఆ పాములేం కదిలిపోలేదు. తర్వాత ఆ వేడికి పాములు కదిలికి పారిపోవలేదు. నేను సమీపిస్తున్నప్పుడు, అంటే ఆ విషం దగ్గరికి వస్తున్నప్పుడు మహాదేవుని దివ్య దేహానికి చెమట కూడా పట్టలేదు. దాన్ని నిమ్మళంగా ముద్ద చేస్తున్నప్పుడు ఆ విష ప్రభావంతో కళ్ళు ఎర్రబడలే. చంద్రుడు ఉన్నాడు కదా పైన తల మీద, వాడు కందిపోలేదు. నోట్లో వేసుకుని తిని మింగినప్పుడు నోరు ఎండిపోలేదు. అందువలన ఎటువంటి ప్రతిక్రియలు జరగలేదు. ఆ విధంగా లోపలికి వేసేసుకున్నారు. కానీ జ్ఞాపకం వచ్చింది. ఏమొచ్చింది? ఉదరము లోకంబులకున్ సదనంబగు తెరుగి శివుడు చటుల విషాగ్నిం కుదురుకొనంగ కంఠబిలమున పదిలముగా నిలిపే సూక్ష్మఫలరసము క్రియన్. ఆ పరమాత్ముడు, ఆ పరమేశ్వరుడు, ఈశ్వరుడు కరుణాసముద్రుడు గనక తన ఉదరములో, తన పొట్టలో సమస్త లోకాలు ఉన్నాయి. ఆ లోకాలన్నీకి అపాయం కలుగుతుంది, హాని కలుగుతుంది ఈ విషం మింగితే. అందువలన ఆయన తన కంఠంలోనే అది ఆపేశారు. ఆపేయడంతో ఆ విధంగా కంఠంలో ఆ విషం యొక్క సూక్ష్మ ఫలంలాగా ఉంది కదా, జంబూ ఫలంలాగా, నేరేడు పండులాగా, అది కంఠంలో ఆగి నిలిచిపోయింది, ఆయన ఉదరంలోకి వెళ్ళలేదు. అందుకే ఆ శ్రీకంఠుడు శితికంఠుడు, నీలకంఠుడు, గరళకంఠుడుగా పేరు పొందాడు. మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈ వచ్చుగాక ఇచ్చ ఒరులకున్ చిచ్చున్ గడి గొనగవచ్చునే చిచ్చరుచూ పచ్చుపడిన శివునకు దక్కన్. ఇతరులపై మనకేమన్నా ఇష్టం కలిగినా, ప్రేమ కలిగినా, మెచ్చుకున్నప్పుడు, వాళ్ళు మనం మెచ్చుకున్నప్పుడు తమకు ఇష్టం వచ్చినట్లు ఏదైనా ఇచ్చేయచ్చు. కానీ అగ్నిని ముద్దగా చేసి తినడానికి త్రినేత్రుడైన చిచ్చెర కన్ను గల ఒక్క శివుడికి తప్ప ఇతరులకి సాధ్యమవుతుందా అంటే సాధ్యమవదు అని చెప్తోంది భాగవతం. హరుడు గళమునందు హాలాహలము వెట్ట హరుడు గళమునందు హాలాహలము వెట్టన్ కప్పుగలిగి తొడవు కరణి నొప్పే సాధురక్షణంబు సజ్జనులకు ఎన్న భూషణంబు కాది భూవరేంద్ర. ఓ పరీక్షణ్ మహారాజా, శివుడు తన గొంతులో ఈ విషాన్ని నిలుపుకోగా నల్లదనం ఏర్పడింది. ఓ నల్లని మచ్చొచ్చింది. ఎవరికైనా మచ్చ రావడం అంటే అపకీర్తి వచ్చినట్లు లెక్క. కానీ ఇక్కడ శివుడికి అది అపకీర్తి కాదు, అది ఒక అలంకారం అయిపోయింది, ఒక భూషణం అయిపోయింది.
సత్పురుషులకు సాధురక్షణమే ఒక పెద్ద అలంకారం కదా అని పోతనామాచ్యులు వారు మనకి బోధిస్తున్నారు. గరళము కంఠ బిలమ్మున హరుడు ధరించుటకు మెచ్చి ఔనౌననుచున్ హరియు విరించియు ఉమయును సురనాథుండు పొగటిరంత సుస్థిరమతితోన్. ఈ విధంగా మహేశ్వరుడు గొంతులో ఆ విషాగ్నిని ధరించడం చూసి విష్ణువు, పార్వతీదేవి, బ్రహ్మ, మహేంద్రుడు అందరూ మనసారా మేలు మేలు అంటూ ప్రశంసించారు. ఇది హాలాహల భక్షణ గాథ. ఈ గాథ పరమోత్కృష్టమైనది. శివకేశవులకి ఏమాత్రం భేదం లేకుండా పోతన గారు పరమాద్భుతంగా మనకు అందించారు. ఆయన పద్యాలు అనర్ఘరత్నాలు. అవి ఎప్పటికీ వాటి యొక్క కాంతి కరిగిపోదు, వాటి యొక్క మాధుర్యం తొలగిపోదు. అటువంటి సహజ పండితుడు పోతనామాచ్యులు వారు మనకి భాగవతంలోని మహాద్భుతమైనటువంటి పద్యాలు ఇచ్చారు. ఆ పద్యాలను ఒక్కసారి విన్నా చదివినా మనస్సు ఆహ్లాదపడుతూ ఉంటుంది, ఆనందపడుతూ ఉంటుంది. మరి ఇక ఈ గాథని వినడం వలన, చదవడం వలన, చెప్పడం వలన ఏం ఫలితం వస్తుంది? దాన్ని ఫలశ్రుతి అంటారు. మనం ఏదైనా వ్రతం చేస్తే ఆఖరిని ఫలశ్రుతి చెప్తారు. సంతానం కావలసిన వాళ్ళకి సంతానం, ఐశ్వర్యం కావలసిన వాళ్ళకి ఐశ్వర్యము, విజయం కావలసిన వాళ్ళకి విజయం, చదువు కావలసిన వాళ్ళకి చదువు, ఇలాగ ఏం కావాల్సి వస్తే అది, లేకపోతే మోక్షం కావలసిన వారికి మోక్షం కలుగుతుంది అనే విషయాలు చెప్తూ ఉంటారు. దీనికి కూడా, ఈ గాథకు కూడా భాగవతం ఏం చెప్తోందంటే, హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమిన్ పఠింపన్ వ్యాళానల వృశ్చకముల పాలై చెడరెట్టి జనులు భయవిరహితులై. ఈ హాలాహల భక్షణ కథను లీలగా, విలాసంగా విన్నా, రాసినా, చదివినా పాముల వల్ల, తేళ్ల వల్ల, అగ్ని వలన బాధలు ఏమేమి ఉండవు. ఆ బాధలు ఎప్పటికీ ఆ జీవుణ్ణి సమీపించవు అని ఫలశ్రుతి చెప్తున్నారు. ఈ ఫలశ్రుతి తర్వాత ఈ గరళం నీలకంఠుడు తీసుకుని నీలకంఠుడయ్యాడు. దేవతలందరూ ఆయన్ని ప్రార్థించారు, కీర్తించారు. వారు వెళ్ళిపోయారు. ఈ మిగతా దేవతలందరూ కలిపి తిరిగి మళ్ళీ సముద్రాన్ని చిలకటం కొనసాగించారు. తర్వాత ఏమవుతుంది క్షీరసాగర మథనంలో అనేది వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.